హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీదేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అంటే, రావి ఆకులపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ఫలితాల గురించి వివరించబోతున్నానండి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అయితే రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయవలసిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు కూడా తప్పకుండా తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి ఒక దానిపై ప్రమిదను నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తప్పకుండా మీరు ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకున్న రోజు కూడా కొంతమంది సోమవారం, గురువారం, శుక్రవారం ఇలా పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు దగ్గరలో ఉన్న రావి చెట్టు ఎక్కడైనా కనిపిస్తే ఒక 2-3 ఆకులు తీసుకొని వచ్చి మీరు దీపం వెలిగించాలనుకుంటే ఆకును పెట్టి దానిపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో వెలిగించండి. తప్పకుండా మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా అవి ఖచ్చితంగా తీరిపోతాయి. పూర్వజన్మ పాపాలు కూడా తీరిపోతాయండి. తప్పకుండా ఇలా జపించండి. ఇలా చేసి పూజ ప్రారంభించండి.